హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కోనసీమ ప్రాంతం ఎన్నో అద్భుతమైన ఆలయాల సమ్మేళనం. అందులో విశేషంగా పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహిమ ఎనలేనిది. ఆ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు వైజాగ్ దగ్గర ఉన్న సింహాచలంలో కొలువై ఉన్న ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలియచేస్తున్నాం. మీ అందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసని అనుకుంటున్నాం. కానీ తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి మరొకమారు గుర్తు చేస్తూ, ఆ లక్ష్మీ నరసింహస్వామికి మనసులో నమస్కారం చేస్తూ ఆ స్వామి యొక్క విశిష్టతను గురించి చెప్పుకుందాం. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయ విష్ణుమూర్తి చెంతనే వైకుంఠంలో ఉంటూ ఆయన్ను సేవిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైన సనక, సనాతన, సనదాన మరియు శరత్ కుమారులు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుందామని విష్ణుమూర్తి యొక్క వైకుంఠానికి వచ్చారు. వైకుంఠం ముందు ద్వారపాలకులుగా ఉన్న జయా విజయలు వీళ్లని అడ్డగిస్తారు. మహావిష్ణువు ఇప్పుడు ఎవరినీ కలవరు, మహావిష్ణువును సేదతీరనివ్వండి, మీకు దర్శన భాగ్యం కలగదని తర్వాత రమ్మని చెప్పారు. అప్పుడు జయ విజయ మాటలకు కోపగించిన ఋషులు ఆవేశంతో మీ ఇరువురు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శాపాన్నిచ్చారు. ఆ శాపాన్ని విని జయ విజయులు చాలా భయపడిపోతారు. వెంటనే మహావిష్ణువుని ప్రార్థించగా అక్కడ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. మహావిష్ణువుని చూసి జయ విజయులు తమకు శాప విమోచనాన్ని కలిగించమని ఆయనకి మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి వారి బాధను చూసి ఈ ఋషులు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యం కాదని, కాకపోతే కొంత ఉపశమనం ఉండే విధంగా చేయవచ్చునని విష్ణుమూర్తి చెప్పారు. అదేమిటో సెలవివ్వమని జయ విజయులు అడగ్గా అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు: నా భక్తులుగా 7 జన్మలెత్తి నన్ను సేవించటం, ఇంకొకటి ముందు చెప్పిన దానికి వ్యతిరేకంగా విష్ణువుని ద్వేషించేవాళ్లుగా మరియు రాక్షసులుగా 3 జన్మలెత్తటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోమని విష్ణుమూర్తి జయ విజయలతో అంటారు. అప్పుడు జయ విజయ 7 జన్మలైతే విష్ణుమూర్తికి చాలా కాలం దూరంగా సేవించకుండా ఉండాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని ద్వేషించేవాళ్లుగానే 3 జన్మలైతే త్వరగా తమ శాప విమోచనమై మళ్లీ విష్ణుమూర్తి సన్నిధికి చేరవచ్చునని విష్ణుమూర్తితో 3 జన్మలు విష్ణు ద్వేషులుగానే జన్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత వీళ్లు భూలోకంలో సత్యయుగంలో విజయుడు హిరణ్యాక్షుడిగా, జయుడు హిరణ్యకశపుడిగా జన్మిస్తారు. ఆ తర్వాత ద్వాపరయుగంలో శిశుపాలుడిలాగా, దంవక్రుడిలాగా జన్మిస్తారు. అలా సత్యయుగంలో జన్మించిన హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశపుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి వరాహావతారం మరియు లక్ష్మీ నరసింహావతారం ఎత్తారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు ఇద్దరూ ముల్లోకాల్ని గడగడలాడించేవారు. అనేక మంది ఋషుల్ని చంపేవారు. యాగాలు జరుగుతుంటే నాశనం చేసేవారు. అనేక క్రూరమైన పనులు చేసి అందర్నీ హతమార్చేవారు. అత్యంత క్రూరంగా ప్రవర్తించేవారు. వీళ్ల ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు మరియు మునులు అల్లాడిపోయేవారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. ఆ తర్వాత హిరణ్యకశపుణ్ణి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఎలా వధించాడో ఇప్పుడు మీకు తెలుస్తుంది. తన సోదరుడైన హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతిలో చనిపోయాడని తెలుసుకున్న హిరణ్యకశపుడు కోపంతో రగిలిపోతాడు. ఎలా అయినా తన సోదరుణ్ణి చంపిన విష్ణుమూర్తిని హతమార్చాలని అనుకుంటాడు. పైగా ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధించాలి అనుకుంటాడు. అందుకోసం హిరణ్యకశపుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. వెంటనే హిరణ్యకశపుడు తనకు చావులేని అమరత్వాన్ని ప్రసాదించమని అడుగుతాడు. కాని బ్రహ్మ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని ఆ కోరికను తిరస్కరిస్తాడు. అప్పుడు హిరణ్యకశపుడు బాగా ఆలోచించి ఇలా వరం కోరుతాడు. అదేంటంటే, ముల్లోకాల్లో మానవుల వల్ల కాని, గ్రహాల వల్ల కాని, రాక్షసుల వల్ల కాని, జంతువుల వల్ల కాని, పగలు సమయంలో కాని, రాత్రి సమయంలో కాని, ఆకాశం మరియు భూమి మీద కాని, ఇంటిలో గాని, ఇంటి బయట కాని, ఏ విధమైన ఆయుధంతో కాని మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు. అతని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని కోరికను కాదనిలేక అలాగే అని వరమిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశపుడు తపస్సు చేయడం కోసం విచ్చేసినప్పుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అతని రాజ్యం మీద దాడి చేస్తారు. అక్కడ ఒంటరిగా గర్భవతిగా ఉన్న హిరణ్యకశపుడి భార్య అయిన కాయదు ఆ సంఘటనకు భయపడిపోతుంది. అమాయకురాలైన ఆమెను ఆపద నుండి నారదుడు కాపాడి అతని ఆశ్రమానికి తీసుకుని వెడతాడు. తన ఆశ్రమంలో నిరంతరం విష్ణు యొక్క విశిష్టతను చెప్తూ ఉండేవాడు. దాంతో ఆ మాటలకు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కూడా ప్రభావితమవుతాడు. అలా ఆమెకు నెలల నిండి ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది. అతనే ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే విష్ణువు యొక్క మహత్యాన్ని తెలుసుకోవటం వల్ల చిన్ననాటి నుండే విష్ణువు యొక్క భక్తునిగా మారిపోతాడు. విష్ణువును సేవిస్తూనే ఉంటాడు. కానీ హిరణ్యకశిపుడు తిరిగి వచ్చే చూసేసరికి తన బిడ్డ అతని బద్ధశత్రువైన విష్ణు యొక్క భక్తునిగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. ఎన్నో విధాలుగా తన బిడ్డకు చెప్పి చూస్తాడు. విష్ణువు మనకి శత్రువు అని, అతన్ని స్తుతించడం మానివేయమని చాలా ముద్దుగా లాలిస్తూ చెప్తాడు. కానీ అన్నీ విష్ణువే అనుకున్న ప్రహ్లాదుడు మాత్రం ఆ మాటల్ని తిరస్కరిస్తాడు. బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమతో చెప్తే మాట వినడు అని చాలా గట్టిగా భయపెడుతూ చెప్తాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడిలో ఏ మార్పు రాదు. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడికి విష్ణుమూర్తిపై ఉన్న భక్తిని సమూలంగా తీసివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ హిరణ్యకశిపుడు విఫలమవుతాడు. అప్పుడు కోపగించుకున్న హిరణ్యకశిపుడు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా అనేక శిక్షలు విధిస్తాడు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడిలో మార్పు రాదు. నిరంతరం విష్ణు యొక్క ధ్యానంలోనే ఉంటాడు. ఇక లాభం లేదని తన కన్న ప్రేమని చంపుకొని మరణశిక్షను విధిస్తాడు. ఏనుగులతో తొక్కించాలి అనుకున్నప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగానే ఏనుగులు ఏమీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంకా విషసర్పాలతో కాటు వేయించాలనుకున్నప్పుడు కూడా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. ఎత్తైన ప్రాంతం నుంచి లోయల్లోకి పడేసినా కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటకొచ్చిన ప్రహ్లాదుని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా అనేక శిక్షలు విధించాలని చూసినా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. కానీ చివరిసారిగా విష్ణువును మర్చిపోమని ప్రహ్లాదుడికి చెప్తాడు హిరణ్యకశిపుడు. కానీ దానికి విష్ణువుని మర్చిపోవడం అంటే తన ప్రాణం పోయిన దాంతో సమానమని ప్రహ్లాదుడు చెప్పగానే కోపావేశంతో కాలకోట విషాన్ని ప్రహ్లాదుడికి ఇస్తాడు. ప్రహ్లాదుడు దాన్ని సేవించినప్పటికీ ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. ఇదంతా చూసి కోపగించిన హిరణ్యకశిపుడు దీనికి ఒకే ఒక పరిష్కారమని, అది ఆ విష్ణువును అంతం చేయటమని, మీ విష్ణువు ఎక్కడున్నా పిలువు అని ప్రహ్లాదుని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణు అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడని, అన్ని వస్తువుల్లోనూ, అన్ని చోట్లలోనూ, గాలిలోనూ, నీరులోనూ, ఇలా అన్ని వైపులా విష్ణువే ఉంటాడని ప్రహ్లాదుడు బదులిస్తాడు. ఏంటి నీ మాయ? విష్ణువు ఎక్కడైనా ఉంటాడా? అయితే ఈ పక్కన ఉన్న స్తంభంలో ఉంటాడా అని తన గద తీసుకుని ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టేసరికి అప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అవుతుంది. ఆ స్తంభంలోంచి మెరుపులతో, ఒళ్ళు గగురు పొడిచే అరుపులతో, మనిషి ఆకృతితో, సింహం తలతో, నిప్పులు చెరిగే కళ్లతో, పెద్ద పెద్ద గోళ్లతో, కనీ విని ఎరుగని ఉగ్రరూపంతో స్తంభంలోంచి బయటకొస్తాడు. హిరణ్యకశిపుడు ఆ విచిత్రమైన రూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ, ఇతనేనా ఆ మాయా విష్ణువు అని అతనితో పోరాడడానికి ముందుకు వెళ్లగానే వెంటనే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని ఎత్తుకుని ద్వారం మీద నిలబడి హిరణ్యకశిపుని తన తొడలపై కూర్చోబెట్టుకుని తన పదునైన గోర్లతో హిరణ్యకశిపుని యొక్క గుండె చీల్చుతూ సంహరిస్తాడు. హిరణ్యకశిపుడు కోరుకున్న వరం ప్రకారమే మనిషి కాకుండా, జంతువు కాకుండా, రెండు కలిసిన ఒక విచిత్రమైన ఆకారంతో ఇంటిలో కాకుండా, బయట కాకుండా, ద్వారం మీద నిలబడి భూమి మీద కాకుండా, ఆకాశం మీద కాకుండా, తన తొడల మీద పడుకోబెట్టుకుని పగలు కాకుండా, రాత్రి కాకుండా, సంధ్యా సమయంలో ఆయుధం కానటువంటి తన గోర్లతో సంహారం చేశాడు. ఆ తర్వాత ఆ ఉగ్ర నరసింహుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రహ్లాదుడు అమితమైన భక్తితో స్తుతిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క ఆగ్రహాన్ని తగ్గించి శాంతింపజేస్తాడు. అలా కొన్నాళ్ల తర్వాత ప్రహ్లాదుడు తపస్సు చేస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన స్వామిని చూసి, స్వామి, నీవు మా తండ్రి గారిని చంపడానికి ఒక అవతారం మరియు మా చిన్నాన్ని చంపడానికి ఇంకొక అవతారాన్ని ఎత్తావు కదా, ఆ రెండు అవతారాల్లో నిన్ను చూడాలనుంది అని వేడుకొనగా అప్పుడు స్వామి ఆ రెండు అవతారాలతో ఒక కొండ మీద వెలిశాడంట. అదే సింహాచలం. అప్పుడు ప్రహ్లాదుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. కొన్నాళ్లు ఆ స్వామికి విశేషంగా పూజలు జరుగుతూ ఉండేవి. కానీ కాలగమనంలో ఆ ఆలయం అవ్యక్తనంలోకి వెళ్లి మరుగున పడిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి మూర్తి కూడా మరుగున పడిపోయి దాని చుట్టూ చీమల పుట్టలు ఏర్పడ్డాయి. స్వామి ఎవరికీ కనిపించకుండా పుట్టలో ఉండిపోయాడు. దాని తర్వాత దాని చుట్టూ మొక్కలు, చెట్లు మొలిచాయి. అయితే ఒకరోజు ఆ మార్గంలో ఊర్వరుడు అని చంద్రవంశానికి చెందిన ఒక రాజు ఊర్వశితో కలిసి ఆకాశ విమానంలో వెళ్తూ ఉండగా ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఆకాశ విమానం కదలడం లేదు. అప్పుడు ఇద్దరూ కిందకి దిగి ఇక్కడేదో శక్తి ఉందని గ్రహించారు. విమానం ఎందుకలా ఆగిపోయిందని చుట్టుపక్కలంతా వెతికినా వారికి ఏమీ కనిపించలేదు. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు. స్వామి అతని యొక్క స్వప్నంలో కనిపించి, నేను ఈ కొండపైన ఫలానా చోట ఈ స్వరూపంలో ఉన్నానని సెలవిచ్చి తనని మరలా పునః ప్రతిష్ఠించమని, ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పారంట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.